సాఫ్ట్వేర్ ఉద్యోగం, మరోపక్క వ్యవసాయాన్ని బ్యాలెన్స్ చేస్తూనే సాగులో రాణిస్తున్నాడు ఈ యువ రైతు. ఉద్యానవన పంటల సాగులో ఎప్పటికప్పుడు మెలకువలను తెలుసుకుంటూ వీకెండ్ ఫార్మింగ్లో విభిన్న రకాల పండ్లు, కూరగాయలను సాగు చేస్తున్న ఈ రైతు సక్సెస్ స్టోరీని చూసేద్దాం. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల గ్రామానికి చెందిన విశ్వక్సేన రెడ్డి హైదరాబాద్లో ఓ ఐటీ సంస్థలో సాఫ్ట్వేర్ డెవలపర్గా పనిచేస్తూ మరోపక్క స్వగ్రామంలో వ్యవసాయం చేస్తున్నారు. బీటెక్ చదువుతున్న సమయంలోనే వ్యవసాయంపై ఆసక్తి పెంచుకున్నాడు. తన స్వగ్రామానికి కొద్ది దూరంలో ఉన్న మర్లపేట అనే గ్రామంలో వ్యవసాయ భూమి కొనుగోలు చేశారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూనే వీకెండ్లో తన వ్యవసాయ క్షేత్రంలో పనిచేయటం మొదలుపెట్టాడు. విశ్వక్ 20 లక్షల రూపాయల పెట్టుబడితో 2.5 ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్, 1/2 ఎకరంలో తైవాన్ జామ తోటల్ని సాగు చేస్తూనే మరో 2 ఎకరాల్లో బంతిపూలు, మునగ సాగుకు సిద్ధం చేసుకున్నారు. సేంద్రియ పద్ధతిలో పండించే పంటలకి మార్కెట్లో మంచి డిమాండ్ కూడా ఉండటంతో తాను వీకెండ్ ఫార్మింగ్ ని సక్సెస్ఫుల్ గా చేయగలుగుతున్నానని విశ్వక్ అంటున్నారు. ఇలా వీకెండ్ వ్యవసాయం వల్ల తనకు ఆదాయంతో పాటు ఉద్యోగంలో ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుందని, వ్యవసాయం ఒక ఔషధంలా పనిచేస్తుందని విశ్వక్ చెప్తున్నారు. నేను ఒక ఐటీ ఉద్యోగిని. ఐటీ ఉద్యోగితో పాటుగా ఇప్పుడు వ్యవసాయం కూడా స్టార్ట్ చేసామండి. ఈ వ్యవసాయం ఎందుకు స్టార్ట్ చేసామంటే ఆర్గానిక్ పద్ధతిలో ఈ పండ్ల తోట వేసుకున్నాను నేను. మాది మొత్తం 6.5 ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఇది. దీనిలో 2.5 ఎకరాల డ్రాగన్ ఫ్రూట్ వేసుకున్నాము, 1/2 ఎకర్ వచ్చేసి తైవాన్ జామ వేసాము, అలాగే మామిడి పండ్లు, తర్వాత మునగ కూడా వేస్తున్నాము. సో ఇది నా ఉద్దేశంగా వ్యవసాయం చేయాల్సిన పని ఎందుకు వచ్చింది అంటే ఆర్గానిక్ పద్ధతిలో చేసి ఒక నాణ్యమైన పంటని ప్రజలకు అందిద్దామనే ఉద్దేశంతో ఈ వ్యవసాయాన్ని స్టార్ట్ చేసాము. దీనిలో కూడా ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ స్టార్ట్ చేసి ఒక సంవత్సరానికి సంవత్సరం అయింది. ఇప్పుడే మొదటి పంట కూడా తీసుకోవడం జరుగుతుంది. డైరెక్ట్గా ప్రజలకి చాలా మందికి కూడా ఈ డ్రాగన్ ఫ్రూట్ గురించి తెలియదు, దానివల్ల ఉండే ఉపయోగాలు తెలియదు. సో ఈ పంట నా ఆర్గానిక్ పద్ధతిలో పండించి ప్రతి ఒక్కరికి ఈ యొక్క పండుని అందించి వాళ్ళకి దాని నుంచి వచ్చే ఉపయోగాలు తెలియజేసి డైరెక్ట్గా ప్రజల వద్దకే పనులు తీసుకెళ్లే ఉద్దేశంతో ఇలా స్టార్ట్ చేశాను. అలాగే దాంతో పాటుగా రకరకాల పండ్లు, రకరకాల పూల తోట కూడా వేద్దామనే ఉద్దేశంతో ఈ వ్యవసాయం క్షేత్రం స్టార్ట్ చేసామండి. సో యాక్చువల్గా లక్షల్లో జీతాలు వస్తున్నా కూడా మేము ఈ వ్యవసాయానికి రావడానికి మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే మా మిత్రులు చాలామంది కూడా వ్యవసాయ క్షేత్రాలు చేస్తున్నారు, ఆర్గానిక్ పద్ధతిలో వ్యవసాయాలు చేస్తున్నారు. వాళ్ళు కూడా సేమ్ ఇదే రకమైన పండ్ల తోటలు వేస్తూ దానిలో అధిక దిగుబడి తీసుకుంటూ అలాగే లాభదాయకంగా ఉన్న పంటలను వేసి ప్రజలకి ఆరోగ్యకరమైన పంటను అందిస్తున్నారు. సో దాన్ని ఆదర్శంగా తీసుకొని నేను కూడా ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. మా వ్యవసాయ క్షేత్రంలో పండిన ఈ డ్రాగన్ ఫ్రూట్స్ని స్వయంగా మేమే మార్కెటింగ్ చేసుకుంటున్నాము. అలాగే డైరెక్ట్ ఫామ్లో నుంచి కట్ చేసిన పండ్లని తాజాగా కట్ చేసిన పండ్లని డైరెక్ట్గా ప్రజల వద్దకే వాళ్ళ ఇంటి వద్దకు తీసుకెళ్ళి తక్కువ ధరలో అందజేస్తున్నాము. దీనివల్ల ఏంటంటే దానికి బయట ఉండే దళారులతో ఎక్కువగా ఇచ్చే కమిషన్లు కాకుండా డైరెక్ట్గా ప్రజల దగ్గర తీసుకెళ్తే దాంతో రైతు మాకొచ్చే ఆదాయం ఎక్కువగా ఉంటుంది. అలాగే వాళ్ళకి కూడా స్వచ్ఛమైన పండ్లు అందుతున్నాయి. సో దీనికోసం అని చెప్పి మా మార్కెటింగ్ మేమే చేస్తూ డైరెక్ట్గా ప్రజల దగ్గర తీసుకెళ్తున్నామండి. సో ఇప్పుడు కొత్తగా మేము డ్రాగన్ ఫ్రూట్ స్టార్ట్ చేసినప్పుడు మేము ఫస్ట్ ఈ భూమిని లెవెల్గా చేసుకొని తర్వాత ఈ కల్టివేషన్ చేసుకొని తర్వాత సిమెంట్ పోల్లు, తర్వాత టాటా 4M వైర్స్ అండ్ దానికి సంబంధించిన యాంగ్లర్స్ ఇవన్నీ తీసుకొని మొక్కలు అనేవి మా మిత్రు దగ్గరికి వెళ్ళి పర్చేజ్ చేసాం. వాళ్ళ దగ్గర నర్సరీ ఉండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చాం. అప్రాక్సిమేట్గా అయితే ఒక ఎకరానికి 6 నుంచి 7 లక్షల వరకు ఖర్చు వస్తుంది అండి. దీనికి డ్రిప్ సిస్టమ్ నుంచి నేను నీళ్ళు అందజేస్తాము. సో పైనుంచి స్ప్రింక్లర్స్ కూడా పెట్టేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేయాలన్నా కూడా మన దగ్గర కూడా ఇప్పుడు ఫ్రూట్స్ అయిపోయిన తర్వాత వాటిని ప్రూనింగ్ చేసేసి వాటిని నర్సరీగా పెట్టేసుకొని మళ్ళీ తర్వాత ఎవరైనా పెట్టుకోవాలన్నా కూడా వాళ్ళకి డైరెక్ట్గా అమ్మేయచ్చు. తక్కువ ధరలో అమ్మేస్తే వాళ్ళకి కూడా సహాయంగా ఉంటుంది. అట్లా వేరే వాళ్ళు కొత్త రైతులు వచ్చినా కూడా వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇలా ప్రతి సంవత్సరం ఇలానే కంటిన్యూగా చేస్తూ ఉంటాం. ఈ డ్రాగన్ ఫ్రూట్ పంట అనేదండి మనము మొక్క నాటినప్పటి నుంచి ఒక సంవత్సరం పొడవులోపు వచ్చేస్తుంది. సపోజ్ ఇప్పుడు ఈ జూన్లో మొక్క నాటామనుకోండి, వచ్చే సంవత్సరం జూన్ కల్లా మనకి పంట చేతికి వస్తుంది. సో మొదటి సంవత్సరం పంట కొంచెం తక్కువగా రావచ్చు. పైగా ఎకరానికి 4 నుంచి 5 టన్నులు వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో యాక్చువల్లీ ఇంకా పోయినా కొద్ది ప్రతి సంవత్సరం అయినా కొద్ది 2 సంవత్సరాల 3 సంవత్సరాల పంట మొక్క పాతదైన కొద్ది కూడా దిగుబడి ఎక్కువగా తీసుకోవచ్చు. ఈ సంవత్సర కాల పొడవులో మనకి ఎక్కువగా ఇబ్బంది పెట్టేది ఏంటి అంటే వీటిలో వచ్చేసి మనకి చీమల బెడద ఎక్కువగా ఉంటుంది. తర్వాత నార్మల్గా వచ్చే ఈ
పురుగులు కానీ ఇవి కానీ చిన్న చిన్న ఆకులు తినడము ఇలాంటివి చేస్తున్నప్పుడు మనం సేంద్రియంగా వాడితే వేప నూనె ఒకటి స్ప్రే చేస్తాం ఎప్పుడని. అండ్ కింద వచ్చేసి మనము కింద వేప పిండి వేసుకోవడం మొదట్ల దగ్గర. సో దీనివల్ల ఈ చీమల్ని వీటని ఈ చిన్న చిన్న పురుగులు కూడా అరికట్టవచ్చు. అండ్ మనకు వచ్చేసి ఒక కాయ దాదాపుగా మనకి పంట మొత్తం ఒక 2 టన్నులు వచ్చిందనుకోండి, దానిలో ఒక 30% ఆఫ్ ది 30% అంటే 30% పండ్లు వచ్చేసి 250 నుంచి 350 గ్రాముల వరకు ఉంటాయి. మిగతావన్నీ కూడా పెద్ద ఫ్రూట్లే దాదాపు 400 నుంచి 500 గ్రాముల వరకు దూగుతున్నాయి. సో ఇప్పుడు మన ఈ డ్రాగన్ మొక్క నాటే ముందు మనము ల్యాండ్ని కల్టివేట్ చేసేసుకొని దానిలో ఎట్లయినా కూడా మనం ఇప్పుడు పోల్స్ ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. పోల్స్ పెట్టేస్తాం, సిమెంట్ పోల్స్ పెట్టేసి దానికి సంబంధించిన వర్కర్స్ కూడా మనకి ఇప్పుడు అవైలబుల్ ఉన్నారు చేసుకోవడానికి. సో వాళ్ళే వచ్చేసి మా క్షేత్రంలో డైరెక్ట్గా ఈ సిమెంట్ పోల్స్ని ఇన్స్టాల్ చేసేసి సిమెంట్ పోల్ని నాటి దానికి సంబంధించిన యాంగిల్స్ ఫిట్ చేసి ఆ వైర్లు అంతా సెటప్ అంతా చేసి వెళ్ళారు. సో మొక్క నాటే కంటే ముందు మేము వచ్చేసి ఈ కోడి పెంట మొత్తం ప్రతి బెడ్ పైన కరెక్ట్గా మొక్క నాటే ప్లేస్లో మొక్క ఎక్కడైతే నాటుతామో ఆ ప్లేస్లో మొత్తం కోడియర్ ముందు జల్లుకున్నాం దానికి. దాని తర్వాత కొన్ని నీళ్ళను డ్రిప్ నుంచి అందించేసి తర్వాత మొక్క నాటాము. మొక్క నాటిన తర్వాత నుంచి కొంచెం తర్వాత మెల్లిమెల్లిగా కొద్దిగా వేప నూనె వేప పిండి కొంచెం పైనుంచి స్ప్రే చేయడము చీమలతో. ఫస్ట్ ఏంటి అంటే మొక్క నాటే కాలాలు కూడా చాలా వేరుగా ఉంటాయి. ఇప్పుడు మనము ఎండాకాలంలో మొక్కలు నాటకూడదు. మొక్కలు నాటితే ఆ ఎండ తీవ్రతను తట్టుకోలేక ఈ మొక్కలు కూడా తొందరగా డీహైడ్రేట్ అయిపోయి మొక్కలు చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనికి అనుగుణంగా ఉండాలి అంటే వర్షాకాలం స్టార్ట్ అయ్యే ముందు అంటే జూన్ జూలై మాసంలో కానీ లేకపోతే డిసెంబర్ మాసంలో కానీ మొక్కలు నాటడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ వ్యవసాయ క్షేత్రం కంప్లీట్గా ఆర్గానిక్ చేయడానికి ఎందుకంటే దీనిలో కూడా ఇప్పుడు మేము వాడేది ఏంటి అంటే దేశీయ ఆవు పెండ, దేశీయ ఆవు మూత్రం కానీ తర్వాత వీటన్నిటిని ఇంకా ఏదైనా కుళ్ళిపోయిన చెత్త వీటన్నిటిని ఒక స్టోరేజ్ లాగా పెట్టేసుకొని దాన్ని ఒక వారం 10 రోజులు 2 వారాల దాకా అట్లనే కుళ్ళనిచ్చి వాటిని డైరెక్ట్గా మట్టిలో కలిపేసి డైరెక్ట్గా చెట్లకు అందించేస్తాం. దీనివల్ల ఏంటంటే మొక్క పెరుగుదల బాగా ఉంటుంది, తర్వాత పంట దిగుబడి ఎక్కువగా వస్తుంది. అలాగే వేరే ప్రకృతి నుంచి వచ్చే రోగాలు కూడా తట్టుకొని మొక్క బలంగా ఉండడానికి అని చెప్పి ఇది ఉపయోగపడుతుంది. పంట సాగులో వినూత్న పద్ధతులను అవలంబిస్తున్నారు. డ్రాగన్ ఫ్రూట్, తైవాన్ జామ, బంతిపూలు, మునగ పంటలను సాగు చేస్తూనే మరోపక్క వాటి మార్కెటింగ్ విషయంలో కొత్త విధానాలను అవలంబిస్తున్నారు. చీడపీడల విషయంలో ప్రత్యేక విధానాలపై రైతు అనుభవాలను తెలుసుకుందాం. ఇంత బిజీగా ఇంత తీరికలేని సమయాల్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ కూడా బాగా స్ట్రెస్గా ఫీల్ అవుతూ ఉంటాము. సో అలాంటి టైంలో ఇలాంటి వారంలో 2 రోజులు ఇట్లా మా వ్యవసాయ క్షేత్రంకి వచ్చేసి ఈ చెట్లను అవన్నీ చూస్తూ అలానే ఈ ఆర్గానిక్ పద్ధతిలో వ్యవసాయం చేస్తూ కూడా ప్రజలకి నాణ్యమైన పనులను అందించి తర్వాత ఇక్కడ ఒక డ్రాగన్ అనే కాదండి మన తోటలో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పూల తోట ఇప్పుడు బంతి సాగు చేద్దామని చెప్పి నేలను కల్టివేట్ చేసాం ఆల్రెడీ. ఇప్పుడు నాటుకుంటే ఇప్పుడు జూలై మాసంలో మనం బంతి మొక్కలు నాటుకున్నా కూడా మళ్ళీ ఇప్పుడు దసరా కల్లా మనకి బంతి పంట కూడా బంతి పూలు కూడా వచ్చేస్తాయి, కోతకు వచ్చేస్తాయి. సో ఆ బంతి పూలు కూడా ఇప్పుడు మనకి ఇది కూడా న్యాచురల్ ఫార్మింగ్ అనుకోండి, దానికి కూడా మేము వ్యవసాయ ఆర్గానిక్ పద్ధతిలోనే పండిస్తాం. దీనివల్ల ఏంటంటే పువ్వు అనేది కొంచెం పెద్ద సైజులో వస్తుంది. అలాగే ఎవరైనా కొనడానికి వచ్చినా కూడా ఒక కిలోకి దాదాపు 20 పూల వరకు అట్లా వస్తూ ఉంటాయి మనకి. సో ఈ ఆర్గానిక్ పద్ధతులు వాడడం వల్ల ఈ రసాయనాలు ఇవన్నీ వాడడం వల్ల ఏంటంటే పువ్వు అనేది మొక్క అనేది బలహీనం అయిపోయి ఎక్కువగా సైజు ఉండకుండా ఉంటుంది అలా. సో అలానే కాకుండా ఇంకా ఇతర పంటలు కూడా వేసుకునే ఉద్దేశంలో నేలను కల్టివేషన్ చేస్తున్నాం ఇప్పుడే. సో దీనిలో మునగ ఒకటి ఉంది. మునగ కూడా ఇప్పుడు నాటుకున్నాం అనుకోండి జనవరి మాసం కల్లా వచ్చేస్తుంది. ఆ టైం కల్లా కూడా మనం ఏంటి అంటే అప్పుడు అనేది మునగకి ఎక్కువగా రేటుగా ఉంటుంది. సో మార్కెట్లో దానివల్ల కూడా మనకి ఇలా ఒకటే కాకుండా 50-50 ఫార్మింగ్లా చేసుకుంటే ఒకటే పంట మీద ఆధారపడకుండా డిఫరెంట్ పంటల మీద ఫోకస్ చేయగలిగితే కనుక మంచి ఆదాయం ఉంటుంది దీనిలో. ఇప్పుడు డ్రాగన్ ఫ్రంట్లో వేసవి కాలం వచ్చేసరికి ఎండ తీవ్రత ఇప్పుడు మన దగ్గర 40 నుంచి 45 డిగ్రీల దాకా వెళ్తుంది. సో ఈ టైంలో మొక్కడికి నీళ్ళని అందించకూడదు. నీళ్ళు ఎక్కువగా అందిస్తే ఏంటంటే ఈ మొక్కల్లో వచ్చే వాటి స్టమ్స్లలో ఈ వాటర్ ఎక్కువ స్టోరేజ్ చేసుకుంటుంది. దానివల్ల ఏంటంటే సన్ బర్న్స్ అనేవి ఎక్కువ అయిపోయి మొక్కలు పాడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. సో ఈ సమయంలో ఏంటి అంటే రైతుకి తక్కువ ఖర్చులో చేసుకోవాలి అంటే షేడెడ్ నెట్స్ ఉంటాయి. షేడెడ్ నెట్స్ వేసుకొని కొంతవరకు దీన్ని కాపాడుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం వర్షాలు కరెక్ట్ సమయానికి రాలేదు. ఇప్పుడు జూన్ జూలైలో వచ్చే వర్షాలు సరిగ్గా ఆ టైంకి రాకపోతే మన పంట అనేది చాలా లేట్గా వస్తుంది.
సో దానివల్ల ఏంటంటే మన వ్యవసాయ క్షేత్రాలలో పైనుంచి ఇప్పుడు పోల్కి మధ్యలో స్ప్రింక్లర్ సిస్టమ్ అరేంజ్ చేసుకొని మనం దానికంటూ ఒక పైప్ లైన్ కనెక్షన్ పెట్టుకొని స్ప్రింక్లర్స్ అందించి స్ప్రింక్లర్స్ నుంచి వాటర్ వర్షం లాగా వాటికి మొక్కలకు అందిస్తే దానివల్ల ఏంటి అంటే పంట దిగుబడి తొందరగానే తీసుకోవచ్చు, వర్షాలతో సంబంధం లేకుండా ఈ పంట దిగుబడి కూడా ఎక్కువగానే వస్తుంది. సో దీనివల్ల ఏంటంటే మన స్ప్రింక్లర్స్ కూడా ఇలా ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల దాని నుంచి కూడా మన పంట దిగుబడి ముందే వచ్చే అంటే వర్షాలు రాకముందు నుంచే మన పంట దిగుబడి మొదలవుతుంది దానివల్ల. ఇప్పుడు మనం తైవాన్ జామ ఉంది, ఇప్పుడు తైవాన్ జామ కూడా మన క్షేత్రంలో స్టార్ట్ చేసాము. ఇప్పుడిప్పుడే తైవాన్ జామ నుంచి కూడా మనకి ఇప్పుడు దిగుబడి స్టార్ట్ అయింది. బట్ ఏంటి అంటే దీనిలో కొంచెం పురుగుల బెడద ఎక్కువగా ఉంది. సో ఈ పురుగుల బెడదకు కూడా కొంచెం మేము వేప నూనె ఇవన్నీ స్ప్రే చేయడం జరిగింది. దానివల్ల కొంతవరకు అరికట్టగలిగాం. ఇది కూడా మార్కెట్లో ధర వచ్చేసి 60 రూపాయల నుంచి 70 రూపాయలు కిలో పలుకుతుంది. అది ఇప్పుడు డ్రాగన్కి వచ్చేసి మనకి హోల్సేల్ రేట్ బయట దళాలకు ఇస్తేనేమో 80-70 రూపాయల చొప్పున తీసుకుంటున్నారు. అదే మనం కస్టమర్ దగ్గరికి తీసుకెళ్ళి డైరెక్ట్ ఫ్రీగా హోమ్ డెలివరీ చేస్తూ 120-130 రూపాయల వరకు అమ్ముతున్నాం మనకి. సో దీనివల్ల ఏంటి అంటే కస్టమరు బయట వాళ్ళకి దళాల దగ్గర నుంచి బయట వెళ్ళేసరికి 160-200 వరకు కూడా కేజీ పలుకుతుంది. ఇప్పుడు మా క్షేత్రంలో వచ్చేసి ఇప్పుడు మనం సాగు చేస్తున్నది డ్రాగన్ మొక్క రకము తైవాన్ పింక్. ఈ తైవాన్ ఇందులో డ్రాగన్ లో కూడా చాలా రకాలు ఎన్నో రకాలైన వెరైటీస్ ఉన్నాయి. లైక్ తైవాన్ పింక్, జంబో, సియామ్ రెడ్, తర్వాత వచ్చేసి ఎల్లో డ్రాగన్ ఫ్రూట్ అని, తర్వాత ఆఫ్రికన్ అని చెప్పేసి డైరెక్ట్ రకరకాల వెరైటీలు ఉన్నాయి. కానీ మన దగ్గర ఇప్పుడు వచ్చేసి ఎక్కువగా వెళ్ళేది దీనిలో 3 రకాలుగా ఉంటాయి. పింక్ కలర్ ఒకటి, రెడ్ ఒకటి, వైట్. ఇవైతే బాగా ఇష్టపడుతున్నారు ఇక్కడ ప్రజలైతే. సో దాని తగ్గట్టుగానే ఇప్పుడు పంటలు కూడా వేసుకుంటున్నారు. ఇప్పుడు పోను ఇప్పుడు మాలాంటి సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా చాలా మంది వ్యవసాయం చేయడానికి ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు. సో ఇది ఇప్పుడు దానిలో ఏంటంటే ప్రతి వారం స్ట్రెస్కి లోనవుతూ వాళ్ళందరూ ఏంటంటే ఇట్లా వ్యవసాయంకి మక్కువ చూపడం వల్ల ఏంటంటే వ్యవసాయంలో దానికి ఒక 2 రోజులన్నా కూడా వాళ్ళకి స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన వాతావరణంలో గడిపితే ఆ వారం రోజులు చేసిన స్ట్రెస్ అంతా పోయేసి కొంచెం రిలాక్స్డ్గా ఉంటుందని చెప్పి చాలా మంది యువత ఇటు ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు. మన ఈ డ్రాగన్ పంటలో కానీ ఏ పంటలో కానీ మనకి రెగ్యులర్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే కలుపు ప్రాబ్లం. ఈ కలుపుల వల్ల ఏంటంటే చాలా ఎక్కువగా ఇప్పుడు వర్షాలు ఎప్పుడు పడ్డా కూడా కలుపులు అనేవి చాలా ఎక్కువగా వస్తుంటాయి. ఇప్పుడు ఏంటి అంటే అందరూ వ్యవసాయ క్షేత్రంలో అందరూ ఒకేసారి ఇప్పుడు పంటలు వేసుకోవడం వల్ల, ఇప్పుడు వరి అవన్నీ వేయడం వల్ల కూలీల కొలత ఎక్కువగా ఉంటుంది. సో దీన్ని ఎట్లా అరికట్టుకోవచ్చు అంటే ఇప్పుడు మనం డ్రాగన్ పంటలో అయితే ఆ బెడ్లో ఎట్లయితే రేజ్ చేస్తామో ఆ బోజల నుంచి గడ్డి అంతా కూలీలతో తీపిచ్చేసి దానికి వీడ్ మ్యాట్లా ఉంటుంది, వీడ్ మ్యాట్స్ దొరుకుతాయి. ఆ వీడ్ మ్యాట్లను అమర్చడం వల్ల ఏంటంటే ఈ కొంతవరకు దానికి దాదాపుగా సగం ఖర్చుతో వీడ్ మ్యాట్ వేసేసుకుంటే మనకి ఇంకా ఒక 5-6 సంవత్సరాల వరకు కలుపుల సమస్య అనేది డ్రాగన్ లో ఉండదు. సో అలాగే ఈ కూలీల కొరత ఎక్కువగా ఉండడం వల్ల మనం వేరే పంటలు ఎక్కువ మట్టికి మనము మిషనరీతో కూడా మనము దున్నించడం కానీ, విత్తనాలు చల్లడం కానీ, స్ప్రేలు చేయించడం కానీ ఇవన్నీ జరుగుతుంది దాంతో.